కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు చీకొడుతున్నారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా మహబూబ్ నగర్ కు ఏం చేశారని ప్రశ్నించారు. కృష్ణానది బాటాలో తెలంగాణకు నష్టం చేసిందే కేసీఆర్ అని విమర్శించారు. కవిత ఆరోపణలపై మౌనం ఎందుకని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. 2023లో మీరు చూసిర్రు, ఈరోజు తోలు తీస్తా అని చెప్పిన మాట మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మీ తోలు తీస్తే ఎండిపోయింది 2022 ఎన్నికల్లో. అదెందుకు గమనిస్తలేరు అంటున్నాం. లోక్సభ ఎన్నికల్లో 0కే పరిమితమైంది. కంటోన్మెంట్ లో 3వ స్థానంలో మీరు ఉప ఎన్నికల్లో జబ్బలు ఎరిసి జూబిలీస్ ఎన్నికలకు వెళ్తామని బొక్కబోర్ల పడ్డారు. ఎన్టీఆర్ తీరు వల్ల, హరీష్ రావు తీరు వల్ల బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పని బీఆర్ఎస్ పక్షాన మళ్లీ ప్రజల బాట పడతా అని చెప్పనేటువంటి మాట ఏదో మాట్లాడుతున్నారు. అసలు స్పేస్ లేదంటున్నాం. అసలు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా భయపడి ఈరోజు అవాకులు చెవాకులు మాట్లాడే విధంగా అసలు పసలేని ఆరోపణలు, పసలేని మాటలు. కేసీఆర్ గారు అవుట్డేట్ అయినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ అవుట్డేట్ అయినటువంటి పరిస్థితి ప్రజలు మర్చిపోతున్న వేళ. మహబూబ్ నగర్ ఎంపీగా ఉండి ఏం చేసిరు మీరు ఆ రోజు? ఆ తర్వాత ప్రభుత్వం వస్తే మహబూబ్ నగర్కి ఏం చేసిరో అంటున్నా.